ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ పథకాలను మించినది. చెప్పాలంటే ఇది రెవల్యూషన్ అనుకోవచ్చు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరికీ 25 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పించాలి అని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యాన్ని ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తేవాలి అన్నది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఈ ఉచిత ఆరోగ్య బీమాని ఏప్రిల్ లేదా మే నెల నుంచి అమలు చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి బీమాలను పేదవారికి మాత్రమే వర్తింపజేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం అందరికీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అనుకోవాలి. ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాక ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకాన్ని పైపైన అమలు చేసి వదిలేయాలని ప్రభుత్వం అస్సలు అనుకోవట్లేదు. ఇందులో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ని తెస్తోంది. అంటే పేషెంట్ ఆపరేషన్కి సిద్ధపడగానే 6 గంటల్లోనే ఇన్సూరెన్స్ లెక్కలన్నీ వేసేసి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. అందువల్ల రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం నిజానికి ప్రభుత్వానికి పెద్ద భారమే. ఎందుకంటే 25 లక్షల చొప్పున బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఏపీలోని ప్రతి ఒక్కరి తరపున 2500 దాకా ప్రీమియం చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇన్సూరెన్స్ కోసం ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఓసారి ప్రీమియం వాయిదాలు చెల్లిస్తుంది. అది కూడా ముందే చెల్లిస్తుంది. అందువల్ల బిల్లుల సమస్య ఉండదు.